నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన. ద్రాక్ష చెట్టుకి అంజూరపు చెట్టు కాయలు కాస్తాయా? అంజూరపు చెట్టుకి ఒలీవ పండ్లు కాస్తాయా? ఏ చెట్టుకి ఆ కాయలే కాస్తాయి కదా. ఒక వ్యక్తిని చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఏమంటారు తెలుసా? నా బిడ్డను చూసినప్పుడు ఏమంటారు? అమ్మగారు లాగే ఉండొచ్చు కదా. నన్ను చూసినప్పుడు ఏమంటారు తెలుసా? మా బాబాయ్ అంటాడు, మా అన్నయ్య చూసినట్టే ఉంది. అంటే చూడండి, తల్లిదండ్రులు చూసినప్పుడు పిల్లలు అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉండవు, అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉండవు. కొంతమందికి నాయనమ్మల పోలిక రావచ్చు, ఏదైనా రక్త సంబంధికులు పోలికలు వస్తూ ఉంటాయి కదా. మరి శారీరకంగా ఒక తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు చూస్తే అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉండవు, అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉండవు. మనందరికి కూడా అమ్మ నాన్న ఉన్నాడు ఒక్కడే. ఎవరు? దేవుడు. మనం ఎవరు? దేవుని బిడ్డలం. మనం అందరం దేవుని బిడ్డలము. మరి మనలో ఎవరి స్వరూపం కనపడాలి? దేవుని స్వరూపం కనపడాలి. దేవుడు కనపడాలి మనలోని కదా. మీరు మా బిడ్డలు కదా, ఆత్మీయంగా మా బిడ్డలు. మమ్మల్ని చూసినప్పుడు మా మాకు విలువ రావాలంటే మిమ్మల్ని చూసినప్పుడే. నేను ఏ చర్చికి పోతామో ఎవరైనా అడిగారు అనుకోండి, ఏ చర్చికి పోతామయ్యా అని ఎవరైనా అడిగారు అనుకోండి, బెంజమిన్ ఇక్కడ సంఘానికి అంటాం. అన్నప్పుడు వాళ్ళ క్రియలు ఒకవేళ చెడ్డలుగా ఉన్నాయి అనుకో, ఓ అవునా బెంజమిన్ ఇక్కడ చర్చికి పోతారా? మరి ఏంటి అసలు ఏమాత్రం కూడా మార్పు లేదనిపిస్తుంది ఏంటి? మీరు అందరూ అంతే ఉంటారా అనుకుంటారు కదా. మనమందరం దేవుని పెట్టాం కాబట్టి దేవుని పోలిక మనలో ఉండాలి, దేవుని యొక్క గుణ లక్షణాలు మనలో ఉండాలి. మీకు ఒక దర్శనం చెప్తా. నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, 20వ తారీఖు 2025 సంవత్సరంలో 12వ నెల డిసెంబర్ 20వ తారీఖు నాకు ఒక దర్శనం వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఒక దర్శనం వచ్చింది. ఏంట దర్శనం అంటే, గేదె కంట పంది పుట్టిందంట. గేదెకి ఏం పుట్టింది? పంది పుట్టిందంట. పంది పుట్టితే ఏంటి అసలు ఎలా జరుగుతుంది అంటే, 3 పేర్లు చూపించారు. నేను పేర్లు అయితే చెప్పను. వారిలో ఒకళ్ళైతే దేవుడికి దూరమై లోకంలోనే లేదు. వాళ్ళకి అలాగే పుట్టింది. ఇంకొకరి పేరు చెప్పను, కానీ వాళ్ళకి ఎటువంటి కుమారుడు పుట్టిందంటే చాలా గర్విష్టి, క్రూరత్వం, భయంకరంగా. వాళ్ళ ముగ్గురు చూపించి నాకు దర్శనంలోని పలానా వాళ్ళకి ఇలాగే జరిగింది, వాళ్ళ గేదెకి ఇలాగే పుట్టింది, వీళ్ళ గేదెకి ఇలాగే పుట్టింది అని 3వ వ్యక్తిని కూడా చూపించారనమాట. దర్శనంలోని చూపిస్తే నేను ఆ దర్శనాన్ని బట్టి నేను అనుకుంటున్నాంట, మరి ఆ పాలు ఎలా తాగాలి? ఇటు గేదె కాదు, ఇటు పంది కాదు, ఆ పాలు ఎలా తాగాలి అనుకుంటున్నాక దర్శనంలోని వెలుగు వచ్చింది. తర్వాత నేను ఆలోచిస్తున్నా, అసలు ఇదేంటి, నాకు ఈ దర్శనం వచ్చిందేంటి, గేదెకి పంది పుట్టడం ఏంటి అని చెప్పని ఆలోచిస్తూ అనుకుంటున్నా. గేదె, పంది, పాలు 3 సందర్భాలను దేవుడు నాకు చూపించారు. గేదె, పంది, పాలు. గేదెకి గేదె పుట్టాలి కదా, గేదెకి గేదె పుట్టాలి. అది ఒక క్రమం, అంతే కదా. గేదెకి నిజంగా పంది పుట్టిందనుకో, పాలు తాగడం ఇష్టం అనిపించింది చెప్పండి. పచ్చి పాలు లేదా పందికి గేదె పుట్టిందనుకోండి, ఆ పాలు ఏదైనా మనకి ఎట్లయినా వింటానికి కూడా వినసొప్పుగా లేదు కదా. అయితే నేను అనుకుంటున్నా, ఏంటి అసలు ప్రభు, గేదె ఏంటి, పంది ఏంటి, పాలు ఏంటి అసలు అని చెప్పని అనుకుంటున్నా. అంటే నాకు దేవుడి మాటలు గుర్తు చేశారనమాట. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు చేయలేవునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైన ద్రాక్ష తీగ అంజూరపు పండ్లైనను కాలిన అటువల్లే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. మన ఫలాలను బట్టి మనకి నేరుడు జరుగుతూ ఉంటాయి. నిజంగా ఆ కుటుంబాన్ని చూపించినప్పుడు దేవుల్లో ఫలించలేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి అలాగే అయిపోయిందని చెప్పి నాకు అర్థమైంది. 2వ కుటుంబాన్ని చూసినప్పుడు వాళ్ళ గేదెకి పంది పుట్టడం అంటే వాళ్ళకు పుట్టిన కుమారుడు నిజంగా అలాగే ఉన్నాడు. నిజంగా ఇంకొక వ్యక్తి చూసినట్లయితే అది కూడా అలాగే ఉంది. అటువంటి పరిస్థితిలో నాకు అనిపించింది, ఇది
మనుషుల విశ్వాసుల జీవితాల్లో, మనుషుల జీవితాల్లో జరుగుతున్నాయి. మంచి తండ్రులకి మంచి పిల్లలు పుట్టట్లేదు, మంచి పిల్లలకి తల్లిదండ్రులు సహకరించట్లేదు. అలా బైబిల్లో ఒక మాట ఉంది, తల్లిదండ్రులు చేసిన పాపములు పిల్లల ఒళ్ళో వేస్తారట దేవుడు. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పండ్లు పులుస్తాయా? నేను ద్రాక్షాలు తిన్నానుకోండి, నా పళ్ళే పులిసిపోతాయి. నేను చింతకాయలు తిన్నానుకోండి, నా పళ్ళే పులిసిపోతాయి కదా. కానీ ఇక్కడ చూస్తే తల్లిదండ్రులు చేసిన పాపాలంట పిల్లలు శిక్ష అనుభవిస్తారంట. కాకపోతే ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు సరైన మార్గంలో ఉంటే ఆ తల్లిదండ్రుల శిక్ష రాకుండా ఉండిద్ది అనమాట. తండ్రులు అలాగే ఉన్నారని ఆ పిల్లలు కూడా అలాగే ఉంటే ఖచ్చితంగా ఆ శిక్ష అనేది వచ్చింది. కాబట్టి ఒకవేళ మన తల్లిదండ్రులు లోబడే వాళ్ళుగా లేరు, ఒకవేళ మన తల్లిదండ్రులు దేవునికి భయపడే వాళ్ళుగా లేరు, కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి భయపడుందాం, ఆ శిక్ష మన మీదకి రాకుండా మనల్ని మనము కాపాడుకుందాం అని చెప్పని దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కీడుని దేవుడు తప్పిస్తాడనమాట. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, నేను దేవుని బిడ్డనే, నా ఫలాలు ఎలా ఉన్నాయి, నా ఫలాలు ఎలా ఉన్నాయి, నేను దేవుళ్ళు ఎలా ఫలిస్తున్నా, నన్ను బట్టి బయట సాక్ష్యం ఎలా ఉన్నది. ఫలానా అమ్మగారు అంటే ఆ సాక్ష్యం ఎట్లా ఉంది ఖచ్చితంగా చెప్పుకుంటారు కదా. కాకపోతే చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ అవి కూడా వాస్తవం ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే దేవుడు పెట్టిన కాబట్టి అవి వాటిని బట్టి, నన్ను బట్టి, నా క్రియలను బట్టి ఇంకొక ఆత్మ దేవుడికి ఇస్తుంది, దేవుడి దగ్గరికి రాకుండా మనమే అడ్డుపడలంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మనం చూసి ఇతరులు దేవుడి సన్నిధికి వచ్చే విధంగా మనం ఫలించితే దేవుడికి సంతోషం అన్నమాట. అయితే ఇక్కడ నేను చూసినప్పుడు నాకు అనిపించింది, పంది గేదెకి గేదె కొట్టాలి అంతే కదా. మనం దేవుడు పెట్టాలి, దేవుడి ఫలాలే మనలో ఉండాలి, దేవుని యొక్క లక్షణాలే మనలో ఉండాలి, దేవుడు నడుచుకున్న విధానం మనము నడుచుకోవాలి, దేవుని యొక్క ప్రేమను మనం చూపే వాళ్ళంగా ఉండాలి. ఒకవేళ ఎవరన్నా ఏదైనా అన్నా కదా దేవుడే చూసుకుంటాడు అంతే కదా. తీర్పు తీర్చడానికి మనం ఎవరో చెప్పండి, ఎవరి తీయను బట్టి మనకి ప్రతిఫలం. కాబట్టి మనం ఏం చేయాలి, మన వంతుగా మనం దేవునికి లోబడి ఉండటం చాలా మంచిదన్నమాట. ఇక పందిని చూసినప్పుడు, పందిని గురించి ఆలోచించినప్పుడు యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 66:17. తోటలోనికి వెళ్ళవలనని మధ్య నిలుచున్న ఒకరిని చూచి ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్న వారై పంది మాంసమును హేయ వస్తువును పంది కుక్కలను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఏనగా ఇది యెహోవా వాక్కు. పంది మాంసం అంట హేయము అంట, పంది హేయము. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? బైబిల్ గ్రంథం చెప్తుంది. చాలా మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు పంది మాంసం తింటారు కదా, తినకూడదని చెప్పారు దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది అన్నమాట. అసలు ఏమి తినొచ్చు ఏమి తినకూడదు కూడా నిజంగా లేవీ కాండంలోనో సంఖ్య కాండంలోనో రాయబడింది ఖచ్చితంగా. ఎందుకంటే పంది లక్షణం ఏంటి చెప్పండి? పంది పుట్టింది కదా గేదె కడుపున. పంది లక్షణాన్ని మనం చూసినప్పుడు పంది ఏం తినేది? చికెన్ మటన్ తినేదే, మంచి బిర్యానీ తినేదే, గలీజ్ కదా, వ్యర్థమైన దాన్ని పనికి రాని దానిని తినిద్ది అనమాట. దాన్ని చూసినప్పుడు అది మనకి ఎలా అనిపించింది? పంది హేయమైన జంతువు. బైబిల్లో ఉంది ఖచ్చితంగా, సంఖ్య కాండాల్లోని లేవీ కాండాల్లోని నెమరు వేయని జంతువు పంది. నెమరు వేయడంట, అది నెమరు వేసిదా? నెమరు వేయరు. గేదెలు నెమరు వేసినట్టు నెమరు వేయరు. కాబట్టి నెమరు వేయని దాన్ని మీరు తినకూడదు అని ఉందన్నమాట. కాబట్టి పంది అనేది హేయమైన జంతువు. నిజంగా అటువంటి హేయమైన క్రియలు, తినకూడని తినే విధంగా ఆలోచనలు, చేయకూడని పనులు చేసే పనులు
ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఖచ్చితంగా మనం తీసేసుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, తిమోతి పత్రికలోనే ఎక్కడ ఉంటుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలోకి దొర్లినట్లు అన్న సామెత చొప్పున వీరికి సంభవించాను అని ఉంటది. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కుక్క ఏం చేసింది? కక్కి మళ్ళా దానికి తిరిగి, పంది కడిగినా కానీ బురదలోకి పోయింది అనమాట. అది సామెత చొప్పున వీరికి సంభవించాను అంటే పడిపోయిన వారిని ఒక సామెతగా దేవుడు అప్పగిస్తాడు. కుక్కేందో పందేంతో వీళ్ళంతే. ఎంత చెప్పినా వీళ్ళు మారరు అనే విధంగా వాళ్ళని దేవుడు మనకి పోలిగా చెప్పే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అయితే అది హేయమైన జంతువు, పనికి దానిని తినింది, వ్యర్థమైన దానిని తినింది. కాబట్టి మనం ఏం చేయాలి? అలా ఉండకూడదు. గేదె కొట్టాలి. దేవుని బిడ్డలను దేవుని ఫలాలే మనలో ఉండాలి. పంది అంటే పందిని చూపించాడు కాబట్టి పందికి వ్యర్థమైన ఎలాగ తిరిగిదో అలాగ వ్యర్థమైన మనలో ఉండకూడదని చెప్పని దేవుడు బయలుపరిచాడు. ఇక పాలు విషయం చూస్తే, పాలు గురించి నేను ఆలోచించినప్పుడు పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినప్పుడు, మొదటి పేతురు పత్రిక 1 ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. పాల గురించి ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, ఈ వాక్యం దేవుడు గుర్తు చేశాడనమాట. వాక్యం అనే పాలు కదా, మనం ఏ పాలను అపేక్షించాలి? వాక్యం అనే పాలను. ఒక పుట్టిన బిడ్డ ఏ పాలు తాగింది? తల్లిపాలు తాగి 6 నెలల వరకు తను బ్రతకగలిగింది. తర్వాత లోకపరమైన ఆహారం తింటూ బ్రతకగలిగింది. మరి మనము దేవుడు దయాళుడని రుచి చూసినాం కదా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఎడల సమస్తమైన దుష్టత్వమును, ఏంటంట, దేవుల్లో ఉన్న రుచి ఏంటో మనకు తెలుసు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసుకున్నాం మనం. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చినాం కాబట్టి. నాకు నేను బాబాయ్ ఒక మాట్లాడు, విషయం గారు ఒక మాట అన్నారు. నాకు ఈ మధ్య కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్న దగ్గర నుంచి అసలు ఎవరితో ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి అనేది కొంచెం అర్థమవుతుందమ్మా. నాకు ఎంతకుముందు అర్థం కావట్లేదు అంటాడు. మనం దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు దయాళుడు, ఆయన గురించి మనం తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంట? సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలంట, సమస్తమైన కపటాన్ని విడిచిపెట్టాలంట, వేషధారణను విడిచిపెట్టాలంట, అసూయను విడిచిపెట్టాలంట, సమస్తమైన దూషణ మాటలను మానుకోవాలంట. ఒకప్పుడు మాట్లాడను, ఒకప్పుడు చేసిను, ఒకప్పుడు మనం ఇవన్నింటినీ అనుసరించును, కానీ ఇప్పుడు ఏం చేయాలి? మాని అని అంటాడు. ఏమంటాడు? మానుకోవాలి. మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, నిర్మలమైన వాక్యం అనే పాలు, నిర్మలం ఏమాత్రం కల్మషం ఉండేది వాక్యంలోనే. వాక్యము నిర్మలమైనది అన్నమాట. నిర్మలమైన వాక్యమును పాల వలన, వాక్యం అనే పాలు. వాక్యం ఏదంట? పాలంట. నీకు నాకు ఈ పాలు, నీకు నాకు ఇది మంచి ఆత్మీయ ఆహారం. నువ్వు నేను దేవుల్లో బలపడాలంటే, నువ్వు నేను దేవుళ్ళు ఎదగాలంటే ఇది మంచి పాలు, ఇది మంచి ఆహారం కదా. బలహీనంగా ఉన్న వాళ్ళకి మంచి ప్రోటీన్ కలిగిన ఆహారం పెట్టమంటాం కదా. దానికంటే గొప్ప విలువైన ఆహారం ఈ వాక్యం అన్నమాట. వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. రక్షణ విషయంలో మనం రక్షణ పొందుకున్నాం కదా. మనం పొందుకొని మనం ఎదగాలి అంటే, ఇంకా లోతైన అనుకూల నడవాలంటే ఈ పాల ఎప్పుడు కూడా అపేక్షించాలంట. ఈ పాలనంట ప్రతి వారం కూడా తాగుతూ ఉండాలంట. ఈ పాలనంట ప్రతిరోజు కూడా తాగుతూ ఉండాలి. ఏ పాలు?
వాక్యం అనే పాలను మనం ఎప్పుడు కూడా అపేక్షిస్తూ ఉండాలి. వాటిని తాగుతూ ఉండాలి. వాటిని ఆశతో మనము వాటి కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే రక్షణ విషయంలో మనం ఎదగాలంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిజంగా వీటన్నిటిని మానుకొని నిజంగా దేవునికి ఇష్టమైన సారంగా మన రక్షణ కాపాడుకోవాలంటే వాక్యానికి మనం దూరంగా ఉండద్దు. ఎంత మాత్రం కూడా దూరం ఉండదు. దేనికి దూరమైనా మంచిదే, కానీ దేవుని సన్నిధికి దూరం కాకూడదనమాట. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారు. మనకి ఈ దేవుడు తెలియజేసిన మాటలు మీకు తెలియజేసిన, ఎందుకంటే చాలా మర్మం ఉంది కదా ఇందులోని. ఏదో కలలాగే ఉంది, కానీ మనం ఆలోచించి తలచి చూసినప్పుడు ఇందులో చాలా మర్మాన్ని దేవుడు మన కోసం కాచి ఉంచాడు అనమాట. ఏంటంట, దేవుని బిడ్డలో దేవుని ఫలాలే ఫలించాలి, దేవుని ఫలాలే ఫలించాలి. దేవుని గుణలక్షణాలను మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించి విధంగా ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా బలపడతా ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిగా మహోన్నతుగా ప్రేమ కలిగిన తండ్రి, పాదాలు వందనాలు, స్తోత్రాలు నాయనా. నిజమే ప్రభువా, ఒక్క జల నుండి తీయని నీరు, చేదు నీరు ఊరవయ్యా తండ్రి. అంజూరపు చెట్టు ద్రాక్ష పండ్లు కాయవు, ద్రాక్ష చెట్లు ఒలీవ పండ్లు కాయవు నాయన. ఉప్పు నీటిలో నుండి తీయని నీరు ఊరదు నాయన. నీ బిడ్డలమైన మేము తండ్రి, నీలాగా జీవించే కృపను మాకు మీద దయచేయండి ప్రభు. ఈనాడు ఎక్కడ చూసినా ఒక కుటుంబంలోనే ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు నాయన. అయ్యా, అసూయలు, పగలు, కక్షలు నాయన జ్ఞాపకం చేసుకుంటాయా అయ్యా. అటువంటి పరిస్థితిలో మేము ఎవరు ఉండకుండా తండ్రి, నీ బిడ్డలమైన మేము తండ్రి, మమ్మల్ని చూసినప్పుడు తండ్రి నిజంగా నాయనా, నిజంగా నీ నామం మహింపరచబడాలి. కానీ నాయన ప్రార్థనకి వెళ్ళినా ఏ సుఖం ప్రయోజనం లేదని నాయన నిజంగా అన్యుల చేత మేము చెప్పించుకునే విధంగా ఉండకుండా మా భక్తి జీవితాన్ని మేము కాపాడుకుంటూ మమ్మల్ని సిద్ధపరచండి. నా విధేయతల పొరపాట్లు క్షమించండి అయ్యా. తెలిసి తెలియక మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా ఎక్కడ తప్పిపోయిన మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ శరీరాన్ని భుజించి నీ రక్తమును పానం చేయబోతుండగా ప్రభువా, పంది స్వభావం, కుక్క స్వభావం తండ్రి అయ్యా, నిజంగా తండ్రి మాలో ఎక్కడున్న తండ్రి మీరే తీసివేసి ఇదిగో తండ్రి నిజంగా నీ వాక్యానుసారంగా నడిచే కృపను మాకు అందరికీ మీరు దయచేయమని, మమ్మల్ని కడగండి, శుద్ధి చేయమని క్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు వెళ్ళారా దేవుని రక్షకుని నామమునకు స్తోత్రములు. ప్రభువు నామమునకు వందనాలు. నూతన సంవత్సరం 2026